హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ కర్రీ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. 2 సార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 to 3 స్పూన్స్ పెరుగు, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం అంతటిని బాగా మ్యారినేట్ చేసుకొని అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇక్కడ మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ రోస్ట్ లాగా టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా అయితే మొత్తం చికెన్ని బాగా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోనే ఒక 4 క్యూబ్స్ బటర్ని వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను వేసుకొని టమాటా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 7 నుంచి 8 జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసి అందులోకి వేసుకొని మొత్తం అంతా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే ఇంకొక 4 క్యూబ్స్ బటర్ని వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1/2 స్పూన్ షాజీరా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని పోసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కసూరి మేతిని పెనం మీద వేసుకొని వేపుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యూబ్ బటర్ని కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంకా మనకి ఎంతో థిక్ గ్రేవీతో అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక రుచి చూసి సర్వ్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా మన యమ్మీ అండ్ సూపర్ టేస్టీ బటర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బటర్ చికెన్ కర్రీని బటర్ నాన్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.